సిటీ ఆఫ్ డెస్టినీ మంత్రులు గంటా అయ్యన్న పాత్రుడు విభేదాలు పక్కన పెట్టేశారా? కసుబుస్సులాడుకునే మంత్రులు ఇప్పుడు కలిసిపోయారా? ఉన్నట్టుండి ఇద్దరి మనసులు ఎందుకు మారాయి? నాడు ఉప్పు నిప్పు, నేడు పాలు నీళ్లు. స్నేహితులుగా మారిన మంత్రులు గంటా అయ్యన్న. సీఎం ముందు కలిసికట్టుగా ఫోజులు. నమ్మలేకపోతున్న అనుచరులు. అయ్యన్న బర్త్డే పార్టీకి వెళ్లిన గంటా శ్రీనివాసరావు. పదవులు కాపాడుకునేందుకే కొత్త ప్రయత్నమని విమర్శలు. నిన్నటి వరకు ఉప్పు నిప్పులా వ్యవహరించిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు ఇప్పుడు అల్లం బెల్లంలా కలిసిపోయారు. విశాఖ జిల్లాలో జరిగే ప్రతి ప్రోగ్రాంలో ఇద్దరు జంట కవులుగా ప్రత్యక్షమవుతున్నారు. ఇక ఆ ప్రోగ్రాంలో సీఎం ఉన్నారంటే ఇక ఆ ఇద్దరిని విడదీయడం కష్టంగా కనిపిస్తోంది. పాలు నీళ్లుగా మా మంత్రులు కలిసిపోయారని ఇద్దరు మంత్రుల అనుచరులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు జిల్లాలో పట్టు సాధించేందుకు ఇద్దరు మంత్రులు పడరాని పాట్లు పడ్డారు. ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ఒకానొక దశలో ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. ఈ ఇద్దరి తీరు చూసి అందరి ముందే ఇద్దరికి చంద్రబాబు మొట్టికాయలు కూడా వేశారు. కలిసి పని చేయకపోతే పదవులు ఊడతాయని హెచ్చరించారు కూడా. చంద్రబాబు హెచ్చరికల ఫలితమో లేదా త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో పదవులు పోతాయనే భయమో తెలియదు కానీ ఇద్దరూ ఇప్పుడు దోస్తు మేరా దోస్తంటూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు. పుట్టినరోజు సందర్భంగా అయ్యన్న ఇచ్చిన బర్త్డే పార్టీకి మంత్రి గంటా తన అనుచరులతో కలిసి వెళ్లారు. పదవులు కాపాడుకునేందుకే మంత్రులు విభేదాలు పక్కన పెట్టారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. రాజకీయ వైరాన్ని కొనసాగిస్తే ఇద్దరిని పక్కన పెడతారనే భయం ఇద్దరు మంత్రుల్ని వేధిస్తోందన్నది వాస్తవం. ఏది ఏమైనా తమ మంత్రులిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం ఇద్దరి అనుచరులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.